నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను ఈ గాజువాకలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఉండే పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను. గాజువాక దగ్గర పోస్ట్ మెట్రిక్ అంటే సోషల్ వెల్ఫేర్ సార్? సోషల్ వెల్ఫేర్ రెండు ఉన్నాయి సార్. గర్ల్స్ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఒకటి ఉంది. బీసీ వెల్ఫేర్ కాదు నేను అడిగేది, మీరు సోషల్ వెల్ఫేర్ కదా. అవును సార్, అవును సార్. నాకు చదువు వస్తుందబ్బా, నేను సోషల్ వెల్ఫేర్కి వెళ్తాను, వెళ్ళేటప్పుడే మీకు కాల్ చేస్తాను. బీసీ వెల్ఫేర్కి వెళ్తే బీసీ వెల్ఫేర్ డీడీకి ఫోన్ చేస్తాను. సార్ అంటే ఒక రెండు ఉన్నాయి కదా అని ఆలోచనతో అడిగాను సార్. నాకు తెలివి ఉంది కదబ్బా, నేను చదువుకున్నా కదా, నాకు తెలుసు కదా ఎస్సీ ఏది బీసీ ఏది. మీరు ఒక జిల్లాకు, నేను 26 జిల్లాలకు స్వామి. ఆ డీటెయిల్స్ కాదు నేను అడిగేది. నేను అడిగేదానికి మీరు వినండి ఫస్ట్. ఇక్కడ ప్రాబ్లమ్స్ పిల్లలు, మీరు ఎప్పుడన్నా వచ్చి పిల్లలతో మాట్లాడారండి ఎక్కడన్నా? నేను మొన్న ఒక 1 వీక్ బ్యాక్ వచ్చాను సార్ అక్కడికి. 1 వీక్ బ్యాక్ పిల్లలతో మాట్లాడారా పర్సనల్? మాట్లాడారు. అన్ని బాగా వస్తున్నాయని చెప్పారా? ఈవినింగ్ వాళ్ళంతా ఉన్న టైంలో మాట్లాడాను, బాగుంది అన్నారు. తర్వాత వాళ్ళ హెల్త్ అన్ని కూడా డీటెయిల్ డిస్కస్ చేశాను సార్ మొన్న 1 వీక్ బ్యాక్. నేను ఫుడ్ విషయాలు మాట్లాడుతున్నాను. వాళ్ళకు 3 eggs ఇస్తున్నారు వారానికి. చికెన్ 73 మంది ఉంటే 5 కేజీలు తెప్పించారు. ఎంత పెట్టాలండి చికెన్ వీళ్ళకు? చికెన్ వాళ్ళకి 50 grams పెట్టాలి సార్ రోజుకు. అవును సార్. 50 కాదులే, 40. చిన్న వాళ్ళకి 45 అండి. ఈ డిగ్రీ పిల్లలకి 50 grams రోజుకు. అంటే వారానికి ఎంత అవుతుంది? వీళ్ళకి 2 times ఇప్పుడు పెడుతున్నారు సార్. సార్ నేను చెప్పేది వినండి. మీకు తెలుసా లేదా అసలు? ఇప్పుడు రోజుకు 50 గ్రాముల చికెన్ ఇవ్వాలి పర్ క్యాపిటా. 7 రోజులకి ఎంత అవుతుంది? 350 grams అవుతుంది. 350 grams డివైడెడ్ బై 2, 2 సార్లు ఇస్తాం కాబట్టి ఎంత అయింది? 175 grams అయింది సార్. మీరేంది 50 grams అంటారు ఏంది? సరే కరెక్టే. అప్పుడు 175 grams ఇవ్వాలి కదా. సరే ఒక అట్లీస్ట్ 110, 120 ఇవ్వాలి కదా. ఇక్కడ 73 మంది అంటే 5 కేజీలు తెప్పించారు చికెన్. 175 గ్రాములు ఇవ్వాల్సింది 67 గ్రాములు తెప్పించారు ఒక పిల్లలకు. ఏందండి ఇది? ఏంది అసలు? నేను వస్తే రెక్టిఫై చేసేది కదా సార్. మీరు వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏఎస్డబ్ల్యూ ఇక్కడ ఉండే హాస్టల్ వార్డను వీళ్ళిద్దరికి సస్పెన్షన్కి రికమెండ్ చేయండి. మరి ఒక్క కర్రీ పెట్టడం ఏందండి? 2 కర్రీస్ మెనూ బోర్డు ఎందుకండి? చూపడాలి ఉండేది కాదు కదండి. 2 కర్రీస్ చేయాలి ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 2 కర్రీస్ చేయాలి. ఏ రోజు కూడా 2 కర్రీస్ చేసిన దాఖలాలు లేవు ఈ హాస్టల్లో. ఒక కర్రీ చేస్తారు, ఏదో ఒకటి, పప్పు లేకపోతే ఆ కూరగాయలతో ఏదైనా కర్రీ. పాలు ఇవ్వట్లేదు, ఇంతవరకు పాలు ఇవ్వలేదు ఇక్కడ. మీరు ఏం చూశారు సార్ వారం క్రితం వచ్చి? నేను మరి అన్నీ ఇస్తున్నారని చెప్పారు సార్. నేను వచ్చి మళ్ళీ అక్కడ వాళ్ళతో మాట్లాడి అన్ని రెక్టిఫై చేయిస్తాను సార్. నేను కలుస్తాను సార్ వచ్చి. నాకు రేపు మార్నింగ్ రండి. మీ ఏబిసిడబ్ల్యూలు ఈ విశాఖపట్నంలో ఉండే ఏఎస్డబ్ల్యూలు అందరు రండి రేపు మార్నింగ్. హరిత గెస్ట్ హౌస్లో ఉన్నాను నేను. రేపు 9 o'clock రండి మార్నింగ్. చూడండి ఏంది ఇది అసలు. వీళ్ళకి జేసీ గారికి పెట్టండి. వీళ్ళకి ఏబిసిడబ్ల్యూ ఏఎస్డబ్ల్యూ మీ ఈ హాస్టల్ వార్డర్ ఇద్దరిని సస్పెన్షన్ రికమెండ్ చేయండి. బికాస్ ఆఫ్ నేను చెప్పినవి పాలు ఇవ్వట్లేదు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1 కర్రీ ఇస్తున్నారు, నైట్ 1 కర్రీ ఇస్తున్నారు. చికెన్ జస్ట్ 67 grams ఈచ్ స్టూడెంట్ ఇస్తా ఉన్నారు. వీక్లీ 3 eggs ఇస్తా ఉన్నారు. ఈవినింగ్ స్నాక్స్ ఇంతవరకు ఇచ్చిన దాఖలా లేవు. పిల్లలతో మాట్లాడి నేను చాలా క్లియర్ చెప్తున్నాను. మధ్యాహ్నం కర్డ్ ఇవ్వట్లేదు. ఇవన్నీ సమస్యలు, ఇవన్నీ రాసుకోండి. మీరు రాసుకొని మీ ఇమీడియట్గా సస్పెన్షన్ రికమెండ్ చేయండి. జేసీ గారితో నేను మాట్లాడతాను. వార్డెన్ పోయిందా ఫోన్? టిఫిన్స్ బాగానే ఉంటున్నాయా? టిఫిన్స్ అన్నా ఏదో గడ్డి ఉన్నట్టుంటుందా? ఎందుకు మీరు అడగడం లే? పెద్ద పిల్లలు మీరు అడగచ్చు కదా. ఎందుకు మేడం మెనూ ఉంది కదా, మెనూ ఎందుకు డివైడ్ చేస్తున్నారు? చికెన్ మీకు ఎంత ఇవ్వాలి తెలుసా? 175 grams. ఇప్పుడు విన్నారా? 175 grams ఇవ్వాలి అంటే 6 మందికి 1 కిలో ఇవ్వాలి. మీకు ఇప్పుడు తెచ్చి చికెన్ ఎంత తెలుసా? 67 గ్రాములు ఒక్కొక్కరికి. 175 గ్రాములు గాను 67 గ్రాములు పెడుతున్నారు. ఎంత పెట్టాలో తెలుసా? 175 grams పెట్టాలి. బాయిల్డ్ ఎగ్లు 6 ఇవ్వాలి వారానికి. మీకు 3 ఇస్తూ ఉన్నారు. 2 కర్రీస్ పెట్టాలి మధ్యాహ్నం, ఈవినింగ్ 2 కర్రీస్ పెట్టాలి. ఎందుకు మీరు అడగడం లేదు గట్టిగా?